ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలలు ఏవైతున్నాయో కార్పొరేట్ శక్తులు లెక్క, కార్పొరేట్ కళాశాలల లెక్క, కార్పొరేట్ యజమానుల లెక్క ప్రవర్తిస్తున్న తీరు ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ గౌరవంగా ఒక సర్క్యులర్ రిలీజ్ చేసి అలాట్మెంట్ లెటర్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న పిల్లలందరికీ నాణ్యమైన విద్య పొందాలని చెప్పేసి స్కాలర్షిప్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క చదువుకుంటారు, వాళ్ళ దగ్గర రూపాయి వసూలు చేయదని చెప్తే ఈ యొక్క కోర్ట్ ఉమెన్స్ కావచ్చు, నిజాం కాలేజ్ కావచ్చు, సైఫాబాద్ కాలేజ్ కావచ్చు, సికింద్రాబాద్ పీజీ కాలేజ్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీలో కావచ్చు విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తూ తల్లిదండ్రులకి భారంగా మోపుతున్నటువంటి ఈ యొక్క స్థితిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకోసమే ఈరోజు హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ని అడగడానికి వచ్చినాం. మేము ఇక్కడ దాకా వచ్చినాం బిడ్డ, నీ యొక్క తలుపులను బద్దలు కొట్టడానికి మాకెంత సమయం పట్టదు, సర్క్యులర్ తేవడానికి ఎంత సమయం పడుతుందని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హెచ్చరిస్తూ ఉన్నది. హోంశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీ యొక్క ఇలాంటి తాటాకు చప్పులకు భయపడే అవకాశం ఉందంటారా? అన్న, ఇవి తాటప్ చక్కులు కాదు. విద్యార్థి, సామాన్యమైన విద్యార్థి గొంతు, సామాన్యమైనటువంటి విద్యార్థి కడుపు కోత, తల్లిదండ్రుల యొక్క కడుపు కోత, ఈ యొక్క చప్పులు అని అంటున్నారు కదా, ఈ యొక్క ఆకలి అర్పులకి ఏ ఒక్క ప్రభుత్వం అయినా భయపడాల్సిందే. ఏ ఒక్క ప్రభుత్వానైనా గద్దె దించే వరకు కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థుల పక్షాన నిలబడుతుంది. ఎవరైతే ఏ ప్రభుత్వం గిడంగా విద్యార్థులని నిర్వీర్యం చేస్తే, విద్యార్థి నిర్వీర్యం చేస్తే వాళ్ళ యొక్క అంతు చూసే వరకు గిడంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిద్రపోదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది. మీ వెనుక బీజేపీ ఉంది, అందుకే ప్రభుత్వం మీద కుట్ర చేయాలనే ఒక నెపం ఉంది అంటూ కూడా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. అన్న, ఈ రోజు మా వెనుక ఏ ఒక్క ప్రభుత్వం లేదు. ఈ యొక్క ఏబీవీపీ ఏ ఒక్క ప్రభుత్వానికి సంబంధం కాదు, ఏ ఒక్క పొలిటికల్ పార్టీకి సంబంధం కాదు. ఏబీవీపీ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, ఏబీవీపీ జాతీయత కోసం పనిచేసే ఆర్గనైజేషన్, ఏబీవీపీ ఏ ఒక్క ప్రభుత్వం ఉన్నా విద్యార్థుల పక్షాన్ని నిలబడే ఒక ఆర్గనైజేషన్ ఏబీవీపీ. ఈ యొక్క ముఖ్యమంత్రి ఏంటంటే ఆయన భయపడుతూ ఈ యొక్క విద్యార్థి పరిషత్ మీద అబండాలు వేస్తున్న తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబో రోజుల్లో నీ యొక్క గతిగిడంగా దగ్గరనే ఉంది బిడ్డ, ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తా ఉన్నాం. 100 కోట్లు రిలీజ్ చేశామని చెప్తా ఉన్నారు కదా అన్న. 100 కోట్లు ఏందన్న, 10,000 కోట్లు 1% గిడంగా 1% రిలీజ్ చేసి నేను విద్యార్థులను ఆదుకుంటున్నా అని చెప్తున్నాడు. 1% ఎవరికన్నా 1% ఎవరికి కావాలి? 10,000 కోట్లు అంటే నాకు ₹1,00,000 రావాలని అంటే ₹1,000 రిలీజ్ చేస్తే నాకు ఆరుతా కాలేజీలో నాకు సర్టిఫికేట్లు ఇస్తారా? ఇయ్యాడు కదా. 10,000 కోట్లు రిలీజ్ చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది. అంటే మొత్తానికి 100 కోట్లు రిలీజ్ చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మరి ఎలా ఉండబోతా ఉంది అనేది కూడా మాట్లాడదాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఏబీవీపీ ఏదో పోరాటానికి దిగిందని చెప్పేసి కూడా అందరికి అర్థమవుతా ఉన్నది. 100 కోట్లు రిలీజ్ చేసినాక విడతల వారిగా చేస్తా అంటున్నారు. ఎందుకు రోడ్లు ఎక్కాల్సినటువంటి అవసరం వచ్చింది? రేవంత్ రెడ్డి నిన్న 100 కోట్లు రిలీజ్ చేసినా అని చెప్తున్నాడు. మేము మొత్తం చెక్ చేసినాము. ప్రతి ఒక్క గవర్నమెంట్ కళాశాల విద్యార్థి యొక్క స్టేటస్ని చెక్ చేసినాము. ఎక్కడ కూడా గవర్నమెంట్ కాలేజీలలో చదువుకునే విద్యార్థులకు రాలే. నువ్వు రిలీజ్ చేసింది ఎవరికి? కార్పొరేట్ శక్తులకు నువ్వు రిలీజ్ చేసినావు, ఇంజనీరింగ్ శక్తులకు విడుదల చేసినావు. కానీ ఇక్కడున్న ప్రభుత్వ కళాశాలలు నిన్నటికి నిన్న దోస్తు అడ్మిషన్లు జరుగుతుంటే అక్కడున్న ప్రభుత్వ కళాశాలలు నిజాం కాలేజ్ కావచ్చు, సైఫాబాద్ సైన్స్ కాలేజ్ కావచ్చు, కోటి ఉమెన్స్ కాలేజ్ కావచ్చు, ఈ అన్నిటి కాలేజీలలో విద్యార్థుల దగ్గర నుంచి 40,000, 50,000 రూపాయల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ ఫీజులు వసూలు చేస్తున్న దానికి కారణం ఏం చెప్తున్నారంటే మాకు గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేదు, స్కాలర్షిప్ ఇస్తలేదు, మెస్సు బకాయిలు చెల్లిస్తలేదు, కాబట్టి మేము ఇట్లా వసూలు చేస్తున్నాము అని చెప్తున్నారు. మీరు అన్నారు ప్రభుత్వం పైన ఎందుకు ఇంత తీసుకుంటున్నాం, విడుదల వారిగా తీసుకున్నామని. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గుండాలి. 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ చెయ్యని పని ఇప్పుడు చేస్తున్నామంటే విద్యార్థులు నమ్మరు. ఇప్పుడు అడ్మిషన్స్ అవుతున్నాయి, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక 100 కోట్ల రూపాయలు ఎక్కడికి కూడా సరిపోవు. కాబట్టి ఇప్పుడు చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నాం. మేము అంటే పూర్తిగా మీరే స్టూడెంట్ అన్న, మేము కూడా అంటే ఏబీవీపీ ఇంతకు గతంలో ఏదైనా పోరాటం చేస్తే ఫలితాలు అందినాయి అంటారా? ఖచ్చితంగా నేను అన్న మొన్న చూసుకున్నట్టే ఇదే పాలిటెక్నిక్ యాజమాన్యం ఏదైతే గవర్నమెంట్తో కుమ్మక్కయి
దాదాపు ఒక 6,000 స్టూడెంట్స్ దాకా పాలిటెక్నిక్ ఎగ్జామ్కి హాల్ టికెట్లు ఇవ్వలేదు. ఇదే ఏబీపీ గేట్ల ముందు ధర్నా చేస్తే ఎంబడినే ఒక 5,000 మందికి హాల్ టికెట్లు ఇవ్వడం చూస్తున్నాడు. ఇది కూడా ఒక ఏబీపీ విజయమే. ఇదైతే మన రేవంత్ రెడ్డి కుట్రపూరితంగానే ఒక 100 కోట్లు రిలీజ్ చేస్తున్నా అంటుండు. 100 కోట్లు ఎందుకు రిలీజ్ చేశాడన్నా, నిన్న ప్రొద్దున హైకోర్టులో హైరింగ్ ఉంది. హైకోర్టు హైరింగ్ తప్పించుకోవడానికి దానికి హైకోర్టుకి చెప్పడానికి కేవలం ఒక 100 కోట్లు రిలీజ్ చేసిన చెప్పుకోవడానికే అది ఒక 100 కోట్లు రిలీజ్ చేశాడని అఖిల భారత విద్యార్థి పరిషత్ మేము ఖండిస్తాము.